సో వీకెండ్ వచ్చింది, ఆగుతామా? అస్సలు ఆగాం. సో ఇప్పుడు ఈ వీకెండ్ ధర్మశాలకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. ధర్మశాల పతాన్కోట క్లోజ్లీ ఒక 85 to 90 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్డు మీద వెళ్తే. నార్మల్గా NH 154 కనిపిస్తుంది మనకి. ఇది గగ్గల్ కాంగ్డా మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒక ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే క్యాజువల్ ఒక 2020 రూపీస్ అవుతుంది పెర్ హెడ్కి. అదే బస్సులు అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు హ్యావ్ అ గోల్డెన్ టెంపుల్ వోల్వో. అదే HRTC బస్ అంటే హిమాచల్ ప్రదేశ్ ట్రాన్స్పోర్టేషన్ ₹200 ఉంటుంది ఒకరికి. నా వల్ల కాదు, నేను ఫ్లైటే కావాలనుకుంటే డైరెక్ట్గా ఫ్లైట్ మనకి ధర్మశాలలో ఉండదు, కాకపోతే గగ్గల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, అక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది. మరి ఏ ప్రాంతంలో ఏ టైంలో వెళ్ళాలి ధర్మశాలకి? ఇట్స్ బెటర్ టు హ్యావ్ ప్లాన్ బిట్వీన్ మార్చ్ టు జూన్ అంటాం. దీన్ని మన సర్వోత్కృష్ట కాలం అంటాం. సెప్టెంబర్ నుంచి నవంబర్లో ఇంకా బాగుంటుంది. సో ఈ ప్లాన్ చేసుకుంటే సో దట్ యూ కెన్ ఎంజాయ్ ద వైబ్స్. హిమాచల్ని మనం వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి అని పిలుస్తుంటాం. బహుశా అక్కడున్న ఈ కల్చరల్ ఎస్థెటిక్స్ వల్ల. ఇక్కడ మన పతాన్కోట్, నుర్పూర్, షాపూర్, గగ్గల్, ధర్మశాల ఇది మన రూట్ అవుతుంది. దారిలో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నుర్పూర్ ఫోర్ట్ ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మొఘల్ కాలం సంబంధించిన ఫోర్ట్ ఇది. పర్వతాల మధ్య పురాతన నిర్మాణ శైలిలో కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కోటాలో ఇక్కడ మనకి బృందావన కృష్ణ మందిరం కూడా కనిపిస్తుంది. టైం దొరకలేదు మాకు, బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయొచ్చు. దారిలో మనకి కాంగడా ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో చాలా ప్రాచీనమైనది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చూపిస్తుంటాం. ఇది ధర్మశాలకు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హిమాచల్లోని చారిత్రక విషయాలు మొత్తం ఎక్కువ కనిపిస్తుంటాయి కాంగడా ఫోర్ట్లో. కాంగడా స్కూల్ ఆఫ్ ఆర్ట్ కూడా అంటాం, పెయింటింగ్ స్టైల్స్ కనిపిస్తాయి. మూడవది మర్సూర్ టెంపుల్స్ అంటాం. ఇది యునెస్కో రికగ్నైజ్ సైట్. ఇది అజంతా, ఎల్లోరా మీకు తెలిసి ఉంటుంది, మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ స్టైల్లో మనకి బౌద్ధ, హిందూ శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇప్పుడు కుదరలేదు కానీ తర్వాత మళ్ళీ వెళ్ళాము మేము. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అది ఇంకో వీడియోలు చూద్దాం. గగ్గల్ అదే మన ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్. అదే చిన్న చిన్న ఆలయాలు, నది ప్రవాహాలు, మంచి మంచి లోయలు, పర్వత దృశ్యాలు, అసలు హిమాలయాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో చూడండి, ఏదో సలార్ సినిమాలో ప్రభాస్ కోసం వెళ్తున్నట్టు దుమ్ము మొత్తం తగులుతోంది. కారణం ఏంటి అంటే ఇన్ కన్స్ట్రక్షన్. ఇయర్ మొత్తం వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేరు బ్రిడ్జెస్ కట్టాలంటే కూడా, ఎందుకంటే చలికాలం, వర్షాకాలం ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో మాత్రమే పాసిబిలిటీ. రైట్ సైడ్లో చూడండి, రోలింగ్ స్టోన్స్ ఎప్పుడైనా పడవచ్చు. అది లెఫ్ట్లో వెళ్తే పడిపోతాం, రైట్లో వెళ్తే హార్డ్ అని చెప్పాలి. కొంచెం అడ్వెంచరస్ ఆఫ్ రోడ్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ మనకి వెహికల్స్ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయింది మాకు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ డిసిప్లైన్ ఇన్ దిస్ రఫ్ టెరెన్ ఏరియా. కాబట్టి కొంచెం చిన్నగా మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకి ధర్మశాలలో చూసేది ఏమున్నాయి అంటే మెక్లగంజ్ ఉంది, బగాసు ఫాల్స్ ఉన్నాయి, నమ్గ్యాల్ ఫోర్ట్ ఉంటుంది, నమ్గ్యాల్ మానిస్ట్రీ అంటాము, సుగ్లకాంగ్ కాంప్లెక్స్ అంటాం, ఇది దళిలామా ధ్యాన మందిరం, అండ్ దాల్ లేక్. ఇది కాశ్మీర్ దాల్ లేక్తో అంత పెద్దది కాదు, కానీ దాల్ లేక్ అంటాం. ఈ దాల్ లేక్ చూపిస్తాం మీకు, నవ్వుతారు తర్వాత మీరు. మన హిమాచల్ ప్రదేశ్ అంటేనే హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. బహుశా దానికి కూడా ఒక కారణం కావచ్చు. ఇక్కడ పాపులేషన్ అనేది 70 నుంచి 75 లక్షల మధ్యలో ఉంటుంది 2011 సెన్సస్ ప్రకారం. అంటే ఇది మన హైదరాబాద్ పాపులేషన్ అంటే తక్కువ అని అర్థం చేసుకోండి. హైదరాబాదే 1 కోటి పైన ఉంది పాపులేషన్. ఇది మోస్ట్లీ హిల్ ఏరియా కాబట్టి దాదాపు 89% అందరూ కూడా ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. అందుకే ఇక్కడ మనకి పచ్చదనం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా రేట్ ఎక్కువ, 83% ఎడ్యుకేషన్ రేట్ ఉంది. కారణం ఏంటి? మరి కోల్డ్ ఏరియాస్లో ఉంటే ఆబ్వియస్లీ మైండ్ కూల్ అవుతుంది. సో చదివింది బాగా అర్థం అవుతుంది. ఇక్కడ గమనించండి, ట్రైబల్ పాపులేషన్ ఉండడం వల్ల మనకి ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనకి ఇంటికాడ చేసుకుని ఇడ్లీ తెచ్చుకున్నాం, హిమాలయాన్ని చూస్తూ అలా ఇడ్లీ తింటాం అనేది మామూలు అనుభూతి కాదు, అద్భుతం. అది ఇడ్లీ అల్లం పచ్చడి కలిపి తింటున్నప్పుడు బాడీ కామ్గా ఉంటుందా, డ్యాన్సే బుద్ధి అవుతుంది. అదే చేసాం ఇక్కడ. 6 నెలల తర్వాత మళ్ళీ హిమాలయం చూస్తే నీకేమనిపిస్తుంది అడిగిన సుభాష్ని. హాయిగా ఉందన్నాడు. హిమాచల్ ప్రదేశ్ మేజర్ ఎకానమీ కూడా టూరిజమే. అందుకే దీన్ని ఇండియాస్ యాపిల్ స్టేట్ అని పిలుస్తాం. గోధుమ, బార్లీ, బఠానీ ఎక్కువ పండుతూ ఉంటాయి. మరి వ్యవసాయాన్ని బేస్ చేసుకుని హిమాలయ ఎకోసిస్టమ్ ఉన్నారంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్ అర్థం చేసుకోవాలి. అందుకే మనకి ఇక్కడ ముఖ్య ఆదాయం ఎక్కడ వస్తుంది? మనాలి, ధర్మశాల, షిమ్లా, బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్స్. కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి బికాస్ సర్ప్లస్ బియాస్ ఉండడం వల్ల. అండ్ యాజ్ యూజువల్ ట్రైబల్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ హస్తకళలు కూడా బాగానే ఉంటాయి. ఉన్ని బట్టలు ఉంటాయి, మనకి షాల్స్ కనిపిస్తుంటాయి. చూపిస్తాను మీకు తర్వాత అవన్నీ కూడా. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ మనకున్న హిందీ ఎక్కువ మాట్లాడుతుంటారు. ఆ హిందీ కూడా చాలా గ్రాంధికమైన హిందీ మాట్లాడతారు. బహుశా ఆర్య సమాజ్ యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు. ఇక్కడ పహాడీ, హిందీ, కినౌరీ లాంగ్వేజ్లతో పాటు మౌనాన్ని కూడా బాగా మాట్లాడతారు బికాస్ ఆఫ్ బుద్ధిజం.